హాయ్ అండి. వెల్కమ్ టు అనురాగాలు. ఈ వీడియోలో అయితే మనం ఎఫ్పిఓ మేళాకైతే వచ్చేసామండి. ఎఫ్పిఓ మేళా అనేది మనకి ఈ వ్యవసాయానికి సంబంధించి అగ్రికల్చర్‌కి సంబంధించిన ఒక మేళా అండి. అండ్ దీంట్లో అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ అన్నీ కూడా ఆర్గానిక్ ప్రొడక్ట్స్ అయితే అవైలబుల్‌గా ఉంటాయండి. అండ్ మిషనరీ అట్లాంటివి కూడా డిస్‌ప్లే చేస్తారు. అయితే నేనైతే ఈ వీడియోలో మీకు అక్కడ ఎలాంటి ప్రోడక్ట్స్ అయితే అవైలబుల్‌గా ఉన్నాయి అండ్ ఆ ప్రోడక్ట్స్ అన్నీ ఏమేం ప్రోడక్ట్స్ ఉన్నాయి అండ్ ఎలాంటివి మనం అక్కడ చూడొచ్చు అనేది అయితే చూపిద్దాం అనుకుంటున్నానండి. అండ్ ఇక్కడైతే చూడండి అన్ని ఆర్గానిక్ ప్రోడక్ట్స్ అలాగే సీడ్స్ ఈ పర్టికులర్ షాప్‌లో అయితే మనకి రకరకాల కూరగాయల సీడ్స్ అయితే అవైలబుల్‌గా ఉన్నాయండి. అండ్ అలాగే పచ్చళ్ళు కూడా రకరకాల కూరగాయల పచ్చళ్ళు అలాగే కొన్ని సబ్జాలు గానీ, చియా సీడ్స్ గానీ అట్లాంటి సీడ్స్ మన బాడీకి చలవ చేసే సీడ్స్ అయితే చాలా రకాలు అవైలబుల్‌గా ఉన్నాయండి అక్కడ. అండ్ మహాబీర గింజలు అని కొన్ని అవైలబుల్‌గా ఉన్నాయి. అవి కూడా మన బాడీ హీట్ కాకుండా ఉండడానికి వర్క్ చేస్తాయంట. అట్లాంటి చాలా రకాల సీడ్స్ అయితే నేను చూశాను. అండ్ ఇక్కడైతే ఈ షాప్‌లో ఆర్గానిక్ బెల్లం గానీ, సజ్జలు, రాగులు, జొన్నలు ఇట్లాంటి వాటితో చేసిన బిస్కెట్స్ అయితే అవైలబుల్‌గా ఉన్నాయండి. అండ్ ఈ స్టోర్‌లో చేనేతకి సంబంధించిన స్టోర్ అండి ఇది. అండ్ దాని తర్వాత నార్మల్ మన తెలంగాణకి సంబంధించిన పిండి వంటల స్టోర్ అండి ఇది. ఇక్కడ రకరకాల పిండి వంటలు అయితే అవైలబుల్‌గా ఉన్నాయి. సకినాలు గానీ, మనకి సంబంధించిన అన్ని రకాల వంటలు అయితే అవైలబుల్‌గా ఉన్నాయి. స్నాక్స్ అలాగే ఈ పర్టిక్యులర్ స్టోర్‌లో అయితే రకరకాల చేపలకు సంబంధించిన స్టోర్ అండి ఇది. చేపలు అవైలబుల్‌గా ఉన్నాయి. మనం అక్కడ తీసుకోవచ్చు అండ్ అక్కడ పికిల్స్ కూడా అవైలబుల్‌గా ఉన్నాయండి. అండ్ ఈ స్టోర్‌లో అయితే ఈ పర్టిక్యులర్‌ది మీరు ఎప్పుడైనా చూసారా? ఇది పామ్ ఆయిల్ అంట అండి. పామ్ ఆయిల్ గెల చాలా వెరైటీగా అనిపించింది. అండ్ ఈ స్టోర్‌లో అయితే రకరకాల మిల్లెట్స్ గానీ, సజ్జలు గానీ అట్లాంటివి అవైలబుల్‌గా ఉన్నాయి. అండ్ ఈ స్టోర్‌లో 112 రకాల రైస్ వెరైటీస్ అయితే వాళ్ళు డిస్‌ప్లే చేశారండి. నాకు చాలా వెరైటీగా అనిపించింది. అంటే మనం జనరల్‌గా చూసేది ఒక 4 ఆర్ 5 టైప్స్ చూస్తాం రైస్. వాళ్ళ దగ్గర మోస్ట్‌లీ 112 రకాల రైస్ వెరైటీస్ అయితే వాళ్ళు డిస్‌ప్లే చేస్తున్నారు. చాలా బాగా అనిపించింది. అండ్ దాని తర్వాత ఇక్కడ మిషనరీ అయితే వాళ్ళు డిస్‌ప్లే చేశారండి. అంటే వ్యవసాయానికి సంబంధించి ఎట్లాంటి మిషనరీ అవైలబుల్‌గా ఉంది అండ్ కొత్తగా ఎలాంటి మిషనరీస్ ఇంట్రొడ్యూస్ చేస్తున్నారు అట్లాంటివన్నీ చూపించడానికి మిషనరీ అయితే ఉంది. అండ్ ఈ మిషనరీ ఎలా వర్క్ చేస్తుంది అండ్ ఎట్లా ఈ మిషనరీకి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ వాళ్ళు ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నారు. అండ్ మనం కొత్తగా కూడా తెలుసుకోవడానికి చాలా అయితే బాగుంది. అండ్ అది రైతులకైతే చాలా బాగా ఉపయోగపడుతుందండి. అండ్ దిస్ ఈజ్ వాట్ అబౌట్ దిస్ వీడియో. అండ్ ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.